మంచిర్యాల పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు బెల్లంపల్లి చౌరస్తాలోని సాయి రెసిడెన్సీ లాడ్జ్ నందు రైడ్ చేయగా 6 వీటిలో 1 సుంకర శివయ్య, అనకేపల్లి బెల్లంపల్లి, మందాల శివ, ఆశీష్ గోదార్కని, గోస్కుల ప్రశాంత్ వెల్గటూరు, ఆకుల ప్రశాంత్ గోదార్కని, రౌతు కార్తిక్ గోదార్కని, 6 తిరుపతి లక్షెట్టిపేట అను వీరు మహిళలతో లాడ్జ్ రూమ్స్ నందు పట్టుబడ్డారు. వీటిని విచారించగా వీరు లాడ్జ్ మేనేజ్మెంట్ వారికి 2 గంటలకు రూమ్స్ నందు మహిళతో ఉండుగానుకు 1100 రూపాయలు చెల్లించ వారు అనుమతించినట్లు తెలిపారు. లాడ్జ్ మేనేజ్మెంట్ వారు డబ్బులు తీసుకుని విచారణను ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో తేలగా లాడ్జ్ మేనేజర్ జనార్దన్ తో సహా 6 విటులను అదుపులోకి తీసుకుని మేనేజ్మెంట్ వారి నుండి విటులు చెల్లించిన 6600 నగదు సీజ్ చేసి వారిపై 7 వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వీరితో పాటు లాడ్జ్ ఓనర్ పై కేసు నమోదు చేసి పై 7 వ్యక్తులను అరెస్ట్ చేయడమైనది. సుంకరి శివయ్య, నాగేనపల్లి బెల్లంపల్లి, మందాల శివ, గోదావరికని, గోస్కుల ప్రశాంత్, వెలగటూరు కరీంనగర్, ఆకుల ప్రశాంత్, ఇతను వచ్చేసి గోదావరికని 18, రౌతు కార్తిక్, ఉదయనగర్ గోదావరికని, తిరుపతి లక్షెట్టిపేట. ఈ 6 పర్సన్స్ లేడీస్ విక్టిమ్స్ బాధితులతో కలిసి రూమ్లలో ఉన్నారు. ఇలా గైడ్ చేసేసి పట్టుకున్నారు. సిబ్బంది గురించి పట్టుకున్న తర్వాత విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి 2 అవర్స్కి 1100 చొప్పున చెల్లిస్తున్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ ఉన్నారు మేనేజర్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రాస్టిట్యూషన్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి 2 అవర్స్కి 1100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఎస్ఐ గారు రైడ్ చేసి పడుతున్నాను. సో వాళ్ళని పట్టుకొని ఈ 6 పర్సన్స్తో పాటు బాధితులను కోర్టులో తీసుకున్నారు. అదేవిధంగా లాడ్జ్ మేనేజర్ మోటం జనార్దన్, ఇతను గోపాలరావు, ఇతను కూడా అదుపులోకి తీసుకున్నారు. దగ్గర నుంచి ఈ లాడ్జ్ మేనేజర్ దగ్గర నుంచి 6600 రూపాయలు క్యాష్ ఏదైతే ఈ 6 పర్సన్స్ 1100 రూపాయలు చొప్పున మేనేజర్కి చెల్లించారో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు లాడ్జ్ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాడ్జ్ మేనేజ్మెంట్ అనేది ప్రాసిక్యూషన్ కోసం అమౌంట్ తీసుకుంటూ ఈజీగా మనీ సంపాదించడం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈరోజు వీళ్ళు 7గురిని ఈ 6 వీటితో పాటు లాడ్జ్ మేనేజర్ని కూడా వీళ్ళు పట్టుకున్న వచ్చి పంచనామా చేసి సొల్యూషన్ పట్టుకొచ్చారు ఎస్ఐ. అదేవిధంగా బాధితులు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో బాధితులను వాళ్ళని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ 6గురిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వగా వీరిపై కేసు నమోదు చేసుకొని ఈరోజు అరెస్టు చేసి వీళ్ళని రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇదే లాడ్జిలో ప్రాసిక్యూషన్ అనేది జరిగినప్పుడు రైడ్ చేసి కేసు చేయడం జరిగింది. ఇది 2వసారి. సో దీనిపై తదుపరి చర్యల గురించి లాడ్జి తదుపరి చర్యల గురించి కూడా పై అధికారుల ద్వారా సీజింగ్ కోసం రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి రాయడం జరుగుతుంది. సో ఈ తనిఖీలు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇట్లా విచారణ నడుస్తుంది, విచారపడడం ఏదైనా